రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సన్నద్ధమైంది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఎన్నికలు జరగబోతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలపై ఆయా జిల్లా పోలీసులు దృష్టి సారించారు. అల్లర్లు, ర్యాలీలు, డబ్బుల్ని పంపిణీ అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్నామంటున్న ఆదిలాబాద్ ఎస్పీ అఖిలేష్ మహాజన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సెకండ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేపట్టారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన నేపథ్యంలో సక్సెస్ఫుల్గా మొదటి విడత జీపీ సక్సెస్ చేశారు. కాబట్టి సెకండ్ విడతకు సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 151 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి రేపటి రోజు. ఎస్పీ గారు చెప్పండి, ఎట్లా ఉంది రేపటి రోజు? ఫస్ట్ ఫేజ్లో చాలా మందిపై కేసెస్ కూడా నమోదైన చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది రేపటి? అంటే రేపు కూడా మనం అంటే లాస్ట్ టైం 950 సంథింగ్ మెంబర్స్ వాడుకున్నాము. ఈసారి కూడా సేమ్ 966 మెంబర్స్ మనం వాడుతున్నాము. ఆ ఫోర్స్ మనం బాగానే పెట్టాము. 100% ఫేజ్ 1 లాగా ఇది కూడా పీస్ఫుల్గా ఎలక్షన్ నడుస్తుంది. అంటే దాదాపు రేపటి రోజు ఎలక్షన్ జరగబోతుంది. చాలా ప్రాంతాల్లో కూడా గ్రామాల్లో ప్రచారం ఉంది, డబ్బులు మద్యంతో ఎరవేస్తున్నారని చెప్పి ప్రచారం కూడా సాగుతుంది. దీని మీద మనం ఫోకస్ చేశారా? చేశాము. నిన్న కూడా పార్దీ కేలో ఇట్లా ఎవరైనా దావత్ పెట్టారు అంటే కేసు చేశాము. ఒక పర్సన్ వాట్సాప్లో ఇట్లా వైరల్ చేశారు, ఓటు ఇవ్వండి, అతని పైన బెల్లలో ఒక కేసు అయింది. మన దృష్టిలో వస్తే 100% కేసు చేస్తున్నాము. కొన్ని విలేజెస్ ఐడెంటిఫై చేసి ఒక్కొక్కరు ఎస్ఐ అక్కడ పెట్టడం జరిగింది. ఆ ఎస్ఐ అదే పనిలో ఉన్నారు. దట్ ఏమైనా అట్లా ప్రచారం చేస్తున్నారు, డబ్బులు పంపుతున్నారు, లేకపోతే ఏమైనా మందు ఇస్తున్నారు మీరు చెప్పిన బట్టి వాళ్ళపైన కూడా కేసు నమోదవుతుంది. ఫోన్ లోపల తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఓటర్స్. మొదటి విడతలో చూసాము, చాలా ప్రాంతాల్లో గొడవపడ్డ పరిస్థితి. ఓటర్స్కి ఏం చెప్తారు? ప్లీజ్ మీరు ఫోన్ తీసుకురాకండి, ఎందుకంటే ఫోన్స్ అలౌడ్ లేదు. ఫోన్స్ తీసుకొస్తే మీరు బయట పెట్టాల్సి వస్తుంది. బయట ఏం మనం ఏర్పాటు కూడా చేయలేదు, మళ్ళీ మీ ఇంటికి పెట్టాల్సి వస్తుంది. బెటర్ మీరు ఫోన్ లేకుంటూ వస్తే బెస్ట్. మొత్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహించేందుకోసం భారీ ఏర్పాట్లు చేపట్టారు. దాదాపు 900 పైచలకు పోలీస్ సిబ్బందితో ఏర్పాట్లు జరుపుతున్నాం. ఖచ్చితంగా అందరూ కూడా సహకరించాలి, స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎవరు కూడా ప్రలోభాలకు లొంగొద్దు. అలాంటి ప్రేరేపిత కార్యక్రమాలు ఎవరు చేపట్టినా కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్న పరిస్థితి. కెమెరా శ్రీనివాస్ HNTV ఆదిలాబాద్.